దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి ఆయన కృప మహదైశ్వర్యములో మనలను జ్ఞాపకం చేసుకొని ఇంత గొప్ప రక్షణను మన క్రైస్తవ జీవితంలో కొనసాగిస్తూ సంపూర్ణ రక్షణ పొందటానికి తగినట్లుగా మనము సిద్ధపడటానికి ఆయన సమయోచితమైన సహాయాన్ని మనకు అనుగ్రహించుతున్నందులకు ప్రభు యొక్క పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తూ, మరి క్రైస్తవ జీవితంలో మీరందరూ కూడా అంతకంతకు వృద్ధి పొందటానికి ఆయన యొక్క కనికరములను సంపాదించుకొని ఆ కనికరము చొప్పుననే మన జీవితంలో పరిపూర్ణులుగా మార్పు చెందటానికి దేవుని యొక్క సన్నిధిని, సమయాన్ని, దేవుని పరిశుద్ధ లేఖనాలను సద్వినియోగపరచుకుందాం. అయితే ప్రభువునందు మరి ప్రతి మాట కూడా చాలా రహస్యంగా, మర్మయుక్తంగా ఉంటుంది. యేసయ్య చెప్పిన ప్రతి మాట మనం ఎంత చదువుకున్నప్పటికీ దాని యొక్క మరి సంపూర్ణతలోనికి చేరుకొనుట చాలా కష్టమైన అనుభవాలు లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ఒకానొక దినాన ప్రభు చెప్పిన మాట ఏమనంటే, మీరు మీ యొక్క బట్టను కూడా అమ్మేసి కత్తిని కొనుక్కొనుడి అని చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడు, అసలు దీని భావం ఏంటి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈ దినం ఈ లేఖనములను గూర్చి ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. లూకా సువార్త 22వ అధ్యాయం 35-36 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువైనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. అందుకైన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తిని కొనుక్కొనవలెను అని చెప్పాడు. అంటే అసలు ప్రభువు ఏ సందర్భాన్ని, మరి ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో చాలా జాగ్రత్తగా మనం ఇలాంటి సంగతులు మరి పరిశీలనగా ఆత్మీయతతోటి గ్రహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభు అంటున్నాడు కదా, నేను ఒకప్పుడు మిమ్మల్ని సువార్తకు పంపించిన సందర్భంలోనట ఆయన చెప్పిన మాటలను ఇక్కడ ప్రభు చనిపోయే ముందు తన శిష్యులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు ఒకసారి మీరు లూకా సువార్తలోని 10వ అధ్యాయం చూస్తే 10వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు అని చెప్పాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ప్రభువు తన యొక్క శిష్యులను మరి పని నేర్పడానికి పంపిస్తూ ఉన్నాడు. పంపించే సమయంలో చెప్తున్నాడు, మీరు అసలు తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్లలను పంపించినట్లు నేను పంపిస్తున్నాను, కాబట్టి మీరు తోడేళ్ల మధ్యలో కదా వెళుతున్నారు. చూడండి ఎలా చెప్పాడో, తోడేళ్ల మధ్యలోనికి వెళుతున్నారు. ఒకవైపు చూస్తే కోత విస్తారంగా ఉంది, దాన్ని కోసేవాళ్ళు లేరు. అనగా కోత పని నేర్పడానికి ప్రభు తన శిష్యులను పంపిస్తూ ఉన్నాడు. అయితే ఎలాంటి మనుషుల మధ్యలోకి పంపిస్తున్నాడు? తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లలను పంపించినట్లు పంపిస్తున్నానని చెప్పాడు. లోకంలో పరిస్థితులు లేకుంటే దేవుని నామములో జరుగుతున్న సేవా విధానం అంతా కూడా అప్పటికే తోడేళ్ల మధ్యలోనికి ప్రభు తన శిష్యులను గొర్రె పిల్లలుగా పంపిస్తున్నాడు. అయితే మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు అన్నాడు. సంచి, జాలే, చెప్పులు ఇవి తీసుకొని పోవద్దు అని చెప్పాడు. అలాగుననే శిష్యులు అలాగే వెళ్ళారు. అయితే మనం 22వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ప్రభువు ఇక ఆయన సమయము ఆసన్నమైన సందర్భంలో ఇక్కడేం చెప్తున్నాడంటే, మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు ఇవేమీ లేకుండా పంపించాను, అప్పుడు మీకేమన్నా తక్కువైనయా అని అడిగాడు. ఏమీ తక్కువ కాలేదు ప్రభువా అని శిష్యులు చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆయన చూడండి, ఇప్పుడైతే అంటూ ఉన్నాడు. ఇప్పుడైతే సంచి గలవాడు సంచి జాలి కూడా తీసుకొని పోవలేను అని, కత్తి లేనివాడు బట్టను అమ్మి కత్తి కొనుక్కోవాలి అని చెప్తున్నాడు.
అంటే మీరు గమనించండి, ముందు ప్రభువు మనం లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ సంచి, జాలె, చెప్పులు కూడా చెప్పాడు. కానీ ఇక్కడ సంచి, జాలె అప్పుడు తీసుకెళ్ళొద్దన్నాడు. ఇప్పుడైతే తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పుల గురించి మాట్లాడలేదు. మీరు జాగ్రత్తగా చూడాలి. చెప్పుల గురించి చెప్పకపోతే ఏమైపోయింది, ఇక్కడ కూడా నీ సంచి, జాలి గురించి చెప్పినట్లుగా చెప్పాడు కదా అని పొరపడొద్దండి. చూడండి, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలను, కత్తి లేనివాడు అన్నాడు. కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కోవాలి అని కూడా చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శ్రేష్టమైన ఆయన స్వరములో నుండి వచ్చే సంగతులు, ఆయన అంతరంగములో నుండి వచ్చే సంగతులు చాలా చాలా బలమైన సంగతులు. వాటిని ఈ లోకంలో ఎన్ని తరాలు యుగాలు మారినప్పటికీ మనం పరిపూర్ణంగా అర్థం చేసుకొనుట అసాధ్యం. ఎందుకనగా ఆయన మహాజ్ఞాని అయి ఉన్నాడు. జ్ఞానం యొక్క సర్వ సంపదలు కూడా ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఆయన మాటలెక్కడా, మన యొక్క ఆలోచనలు, మన అజ్ఞానము, మన బుద్ధిహీనత, మన అవివేకము, మన యొక్క బ్రతుకులు కేవలము మట్టి పురుగులు అండి. మన యొక్క బ్రతుకులు ఎక్కడ? కనుక ఎంతమంది ఎంత చదివినప్పటికీ కూడా ఈ లేఖనాలలో మరి పూర్తిగా గ్రహించాం అనుకోవటానికి వీలు కాదు. అలాంటి సర్వసంపూర్ణత కలిగిన, సమృద్ధి కలిగిన దేవుని యొక్క సత్యములో మనకు కనీసం దాని గురించి ఆలోచన చేయటానికి, వివేకముతో కొంత మట్టుకైనా నేర్చుకోవటానికి, మన బ్రతుకులకు కావలసిందైనా నేర్చుకోవటానికి తండ్రి మనకు అనుగ్రహించిన దాన్ని మరి మనం కూడా వాటిని హృదయమందు విశ్వసించి వెంబడించాలి కదా. కనుక ఈ యొక్క అనుభవాన్ని చూస్తే సంచి, జాలె. అప్పుడు మొదటిగా ప్రభువు తీసుకుని వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఆయన వారితో ఉన్నాడు, వారికి పనిని నేర్పిస్తూ ఉన్నాడు, అనగా వారిని శిక్షణము చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి, వారికి ఆయన ఒక బోధకుడు తన యొక్క శిష్యులకు పద్ధతులను నేర్పిస్తూ ఉన్నాడు, పనిచేసే విధానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు, ఏది అవసరమో నేర్పిస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఏది కావాలో, ఏ సమయంలో దేనిని ఏ విధముగా ఉపయోగించుకోవాలో నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ప్రభువు తాను శిష్యులకు పనిని నేర్పించేటప్పుడు మీరు సంచి కానీ, జాలి కానీ, చెప్పులు కానీ తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పాడు. అయితే ప్రభు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఇక నేను వెళ్ళిపోవచ్చున్నాను, అప్పుడు వాటితోటి మీకు పని లేదు. కానీ ఇప్పుడైతే సంచి కలవాడు సంచి, జాలే మీరు మీతో కూడా తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నాడు. నిజంగా దేవుని యొక్క అద్భుతమైన కృపలను మనం తలంచుకున్నట్లయితే సోదరులారా, ఆయన ప్రేమ, ఆయన యొక్క నిజంగా విధానములో ఎంతగా తన వారి ఎడల అత్యంతమైన శ్రద్ధతో ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఎక్కడ ఏ లోపము లేకుండా, ఏ విధమైన బలహీనతలు వారికి చేరకుండా వ్రాసి లేఖనాలు ప్రస్తుత కాలంలో మనకు కూడా అనుగ్రహిస్తున్నాడో దయచేసి మీరు గమనించాలి. ఈ యొక్క లేఖనంలో చూసినట్లయితే అంత మాత్రమే కాకుండా ఇప్పుడు మీరు చేయవలసింది కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు ఏం నేర్చుకోవాలో చెప్తున్నాడు. నేను ఒకప్పుడు నా నోటితోటే వద్దు అని చెప్పాను, కానీ ఇప్పుడు వాటిని మీతో కూడా తీసుకుని వెళ్ళండి అని శిష్యులకు చెప్తున్నాడు. ఇవి మామూలుగా వినే సమాజానికి చెప్పలేదు, ప్రత్యేకించి తన శిష్యులకు చెప్తున్నాడు. ఈ శిష్యుల మీద చాలా భారం ఉన్నది సోదరులారా. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనములో ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్తాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారం ఉన్నది అన్నాడు. ప్రవక్త ద్వారా సృష్టికర్త తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు ఇంకా కొన్ని వేల సంవత్సరాల తర్వాత రాబోతున్న ఆ కుమారుని గురించిన ప్రవచనాలు చాలా స్పష్టంగా తెలియచేశాడు. అయితే
అయితే ఆ కుమారుడు ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధానమునకు అధిపతి అనగా సమస్తము క్రీస్తునందే, క్రీస్తు కొరకే, క్రీస్తులోనే, క్రీస్తు నిమిత్తమే ఈ సృష్టి అంతా కూడా ఏర్పాటు చేయబడిందనే సత్యాన్ని మీ హృదయంలో దాన్ని భద్రపరుచుకోనండి. ఈ లోకం ఎవడు బాబుగడి సొమ్ము కాదు, లేకుంటే ఏ ఒక్కడు కూడా ఎంతమంది పరిపాలన చేసినా, ఎంతమంది ఆధిక్యత కలిగిన వారు లోకంలో మరి విర్రవీగిపోతున్న, విపరీత పోకడలు పోతున్నప్పటికీ మొత్తం మన తండ్రి అయిన దేవునికి తెలియకుండా ఈ సృష్టిలో చిన్న ఆకు చప్పుడు కూడా అవ్వదు సోదరులారా, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మీ హృదయంలో దీని గురించి బాగా ఆలోచన చేయాలి. మన ప్రభువు తరములుగా, యుగములుగా విభాగించి ఆయా కాలములలో, ఆయా సమయములలో తన వారిని సమకూర్చుకుంటూ ఆయన నియమించిన సృష్టిలోనే కాకుండా సృష్టిని మించిన ఒక శ్రేష్టమైన రాజ్యము ఆ పరలోక పట్టణానికి వారసులుగా చేయటానికి, ఆ వారసులుగా ఎవరు అని ఈ లోకంలోనే తరములుగా, యుగములుగా విభాగించిన ప్రభువు ఆయా తరములలో నీతిమంతులను, ఆయా కాలములలో, ఆయా యుగములలో కొంతమందిని తన కొరకు సమకూర్చుకుంటూ ఈ విధముగా తన పనిని ఆయన పరిపూర్ణం చేసుకుంటున్న పద్ధతి పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టముగా లేఖనములు విశ్వసించిన వారి కొరకు వ్రాయబడి ఉన్నాయి. విశ్వసించలేదనుకోండి, అట్టి వారికి ఈ గ్రంథం రకరకాలుగా కనిపిస్తుంది. కనుక దేవుని యొక్క పరిశుద్ధ నామములు ఆయన పిల్లలుగా బ్రతుకుతున్న మన యొక్క జీవితాల్లో మన ప్రభువు ఈ లోకమందు ఆయన మన కొరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో చూడండి. ఆయన భుజము మీద రాజ్య భారం ఉంది. ఆయనే సమస్త భారాన్ని, లోక పాప భారమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆయన పోతూ అనగా ఆయన సిలువ మరణానికి వెళుతూ తన శిష్యులకు ఈ భారాన్ని అప్పగించటానికి ఆయన పనిని ఆయన పూర్తి చేసుకొని వెళ్ళాడు. కానీ ఆ పనిని తన శిష్యులకు అప్పగించాడు. అదే చెప్తాడు, ఈ యొక్క బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము అన్నాడు. ఆయన బోధ, ఆయన రాజ్య భారము ఏంటి అంటే ఆయన బోధను తన శిష్యుల మీద ఆ భారాన్ని పెట్టి ఈ బోధను సర్వలోకములోనికి వెళ్ళి సమస్త సృష్టిలో స్వార్థను ప్రకటించి అనేకులను నాకు శిష్యులుగా చేయండి, నా రాజ్యము కొరకు వారు సిద్ధపడతారు అనేలాగా ప్రభు వారికి భారాన్ని మోపాడు. ఆ శిష్యులకే చెప్తూ ఉన్నాడు, ఏమనంటే మీరు చాలా జాగ్రత్త, తోడేళ్ల మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, తోడేళ్ల మధ్యలో ప్రభు యొక్క శిష్యులు పనిచేశారండి. వారందరూ ఎలాగో పనిచేయాలో మరి ప్రభు నేర్పించాలి కదా, అందుకే నేర్పిస్తున్నాడు. నేను మీతో ఉన్నంత వరకు మీకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ లోటు ఉండదు. అయితే నేను వెళ్ళిపోయే దినం వస్తుంది. ఆ దినమున మిమ్ములను నేను సిద్ధపరచుకొనవలసిన సంగతులతో మిమ్మలను బలపరచవలసిన విధానములోనే ఇప్పుడైతే అనగా నేను వెళ్ళిపోతున్నాను కనుక మీరు సంచి జాలే మీతో కూడా తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు. అయితే ఈ సంచి, ఈ జాలే దీని గురించి మనం కాస్త వివరంగా నేర్చుకోగలిగినట్లయితే సోదరులారా, అప్పుడు మనము మరి కత్తి లేనివాడు బట్టను అమ్మి కత్తి కొనుక్కోవాలనే సంగతిని అర్థం చేసుకోగలం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి చదువుదాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ప్రభువు ప్రారంభం నుండి ఆయన బోధించుట ప్రారంభించిన నాటి నుండి చాలా చాలా భూసంబంధమైన సంగతులు చెప్పాడు. మొదటిగా ఆయన బోధ ప్రారంభించినప్పుడు పరలోక రాజ్య నమూనాగా చూడండి, జాగ్రత్తగా వినండి ఈ సంగతి, ఎందుకంటే ఇది చాలా చాలా క్లిష్టమైన దేవుని యొక్క లేఖనములలో మనకు అనుగ్రహించబడుతున్న సంగతులు. జాగ్రత్తగా చూడండి.
ఆయన పరలోక సంబంధమైన నమూనాగా బోధను 2 విధాలుగా విభాగించాడు. అనగా మొదటిగా ఆయన బోధలో భూ సంబంధమైన సంగతులు చెప్పాడు, రెండవదిగా పరలోక సంబంధమైన సంగతులు చెప్పాడు. ఈ 2 కూడా పరలోకానికి సంబంధించినవే. ప్రభువు నోట నుండి వచ్చు ప్రతి మాట పరలోకానికి సంబంధించిందే. కానీ పరలోక సంబంధమైన సంగతులు డైరెక్ట్గా చెప్తే ప్రజలు గ్రహించలేరు, దాన్ని తట్టుకోలేరు, దాన్ని అర్థం చేసుకోలేరు. కనుక మొదటిగా ఆ బోధలో 2 భాగములు చేసి, మొదటి భాగం భూ సంబంధమైన సంగతులు, భూమి అనగా దేవుని ప్రజలు, వారు నడుచుకోవలసిన విధానాన్ని మొదటిగా బోధించాడు. రెండవదిగా దేవుని ప్రజలు పరలోకం కొరకు ఎట్టి నిరీక్షణతో బ్రతకాలో, అనగా శరీరమందు శ్రమ ద్వారా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అని సంపూర్ణమైన బోధను బోధించాడు. అయితే మొదటిగా ప్రభువు చెప్పిన ఈ బోధలోనే ఆయన అంటున్నాడు, చూడండి, నేను మీతో చెప్పున్నదేమనగా ఎవడు కూడా దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరడు అని చెప్పి ఆ తర్వాత అంటున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి కానీ, ప్రాణాన్ని గురించి అసలు ఆలోచన చేయకండి. ఓ క్రైస్తవ జనాంగమా, సమస్తమైన ప్రజలారా, నా దగ్గరకు వచ్చానని చెప్పుకొని నా పేరు పెట్టుకుంటున్న ప్రజలారా, మీరందరూ కూడా ఏమి తిందాం ఏమి త్రాగుదామని మీ ప్రాణం గురించి అసలు ఆలోచించొద్దు. ఏమి ధరించుకుందాం అని మీ దేహమును గూర్చి ఆలోచించొద్దు అని చెప్పాడు. అమ్మ, ప్రభువు భూ సంబంధమైన సంగతులు చెప్పాడు అనటానికి మీకు ఆధారం ఉన్నదా అని మీరు నన్ను అడిగితే కూడా దానికి సమాధానంగా నేను లేఖనాలలో మీకు చెప్తాను. చూడండి, ఒక మాట అక్కడ చదివి మళ్ళీ ఇక్కడికే వద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట చెప్పాడు. 12వ వచనం చూడండి, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు అన్నాడు. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీరు ఎలాగ నమ్ముతారు? నేను మీతో చెప్పిన ఉపయోగం ఏంటి? మీరు నమ్మరు కదా. జాగ్రత్త. ఈనాడు క్రైస్తవులు అనుకుంటున్నాము, దేవుని యొక్క పిల్లలం అనుకుంటున్నాం, దేవుని యొక్క సమాజముగా సముఖంలో బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం, నిత్యము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంగతి మీకు తెలుసా? ప్రభువు చెప్పిన బోధలో భూ సంబంధమైన సంగతులేంటి, పరలోక సంబంధమైన సంగతులేంటి? ప్రభువే అంటున్నాడు, నేను భూ సంబంధమైన సంగతులు మీతో చెప్తే మీరు నమ్మటం లేదు, మరి పరలోక సంబంధమైన సంగతులు చెప్తే మీరు ఎలాగో నమ్ముతారు అంటూ ఉన్నాడు. భూ సంబంధమైన సంగతులు ఏంటి అనగా లోకంలో వేరు, లోకం వేరు. అసలు లోకంలో నుండి మనల్ని వేరు చేసి ఆయన పిల్లలుగా మనకు ఒక పేరు పెట్టుకొని, ఆ పిల్లలు మొదటిగా చూడండి, రాగానే పుట్టగానే పిల్లలకి ఒక్కసారే వయసు వచ్చిన పిల్లల్లాగా బాధ్యతలు అప్పగించం. పుట్టిన పిల్లలకు వాళ్ళకి పాలు త్రాగే స్థితిని పెట్టాడు. వాళ్ళు కొంచెం ఎదుగుతూ ఆహారాన్ని తింటూ ఇంకా ఎదుగుతూ బలమైన ఆహారాన్ని తిని బలవంతులుగా పనిచేసే విధానం ఎలా ఉంటుందో, ప్రభువు దగ్గరకు వచ్చి పిల్లలుగా మనము మరి దేవుని యొక్క నామములో ఆయన యొక్క పక్షముగా చేర్చబడ్డాము. అప్పుడు ఆయన పిల్లలమయ్యాం. ఆయన పిల్లలకు ఆయన బలహీనమైన ఆహారాన్ని పెట్టాడు. అదే భూ సంబంధమైన సంగతులు చెప్పాడు. భూ సంబంధమైన సంగతులు అనగా మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కదా, చూడండి, మీ దేహమును గూర్చి మీ ప్రాణమును గూర్చి ఆలోచించకండి అని చెప్పాడు. భూ సంబంధమైన సంగతుల్లోనే ఇంత బలమైన అనుభవాలు ఉంటే పరలోక సంబంధమైనవి మీరు ఎలాగ నమ్ముతారు అంటున్నాడు. ఈనాడు ప్రాణం గురించి దేహం గురించి కదండి అందరూ పాస్టర్లు ప్రార్థన చేసేది. ఈ జనాలందరూ ప్రార్థనలను తెల్లవారు 4 గంటల నుంచి నిద్రపోకుండా ఒకటే మరి చెప్పాలంటే విపరీతమైన వాళ్ళ యొక్క దురాశల కొరకు పోరాడుతూ ఉన్నారు సోదరులారు. ఏం ప్రార్థనలండి ఈ ప్రార్థనలో. ప్రభువు ఆయన అంటున్నాడు కదా, అసలు ప్రారంభంలోనే ప్రభువు చెప్పిన ఈ మాటలు మీరు ఆలోచన చేస్తే, నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గురించి ఆలోచించకండి, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి ఆలోచించకండి.
అని ప్రభు ఇంకా ఏం చెప్పాడో చూడండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. వస్త్రము కంటే దేహము గొప్పదండి. ఆహారము కంటే ప్రాణం చాలా గొప్పది సోదరులారా. మీరు ఆహారము కొరకే వెతుకులాటలో ఉన్నారు, వస్త్రము కొరకే వెతుకులాటలో ఉన్నారు. అనగా మీరు ఎంతసేపు దేహము అనగా శరీరము దాని యొక్క దురాశల కొరకు మాత్రమే ప్రార్థనలు చేస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు దేవుని నమ్మనట్ట యేసుక్రీస్తునందు వీళ్ళు నమ్మకం ఉంచారా, నమ్మకం ఉంచలేదా? భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మటం లేదు కదా, ఇక పరలోక సంబంధమైన సంగతులు ఏమి మీరు నమ్ముతారు అన్నాడు ప్రభు. అంటే భూ సంబంధమైన సంగతుల దగ్గరే అందరూ కూడా ఫిల్టర్ అయిపోతున్నారు సోదరులారా. భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నారు. భక్తిహీనత అంటే మీరు డైరెక్ట్గా ఒకే ఒక పదంలో ఈనాడు క్రైస్తవ్యం బంధించబడింది. అనగా భక్తిహీనత అనేది ప్రభువు సముద్రముతో పోల్చాడు. సముద్రము అంటేనే భక్తిహీనులు విస్తారముగా ఉంటారు. కానీ దేవుని రాజ్యాన్ని విశ్వసించే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. అనగా పరలోక సంబంధమైన సంగతులు ప్రభువు చెప్తే అవి నమ్మే వారి సంఖ్య చాలా తక్కువ మంది అని లేఖనములలో ప్రభువు తెలియచేస్తూ ఉన్న అనుభవాన్ని గమనించండి. ఇకనైనా మీరు భూ సంబంధమైన సంగతులను ప్రభు ఏం చెప్పాడో వాటిని నమ్మటానికి మీ హృదయములలో దేవునికి చోటివ్వండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. వాటిని గురించి ఆలోచించే విధానాన్ని ప్రభు అందరికీ చెప్తున్నాడు. ప్రత్యేకించి తన శిష్యులు ఆయన మాటను అనగా ఆయన చెప్పిన భూ సంబంధమైన సంగతులను నమ్మిన వారండి. నమ్మారు కనుకనే ప్రభువుని మనఃపూర్వకముగా వెంబడిస్తూ ఉన్నారు. వెంబడించుచున్న శిష్యులు వాళ్లకు ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసే విధానాన్ని నేర్పిస్తున్నాడు. నేనున్నంత వరకు మీకే సమస్య ఉండదు కనుక మీరు చెప్పులు కానీ, జాలి కానీ, లేకుంటే సంచి కానీ మీరు తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పాడు. మీరు దేని కొరకు అసలు ఆలోచన చేయొద్దు. మిమ్మల్ని నేను ఎలా పంపిస్తున్నాను మీరు అలాగ వెళ్ళండి. మీకేమైనా తక్కువ అవుతుందా? చూడండి, మాకేమీ కూడా తక్కువ కాలేదని చెప్పారు సోదరులారా. అయితే ప్రభు అంటున్నాడు కదా, నేను ఇక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాను కనుక మీకు సంచి, జాలే తీసుకొని వెళ్ళండి అన్నాడు. అది అందరికీ ఉందా? ఈ సంచి అక్కడ భలే విచిత్రంగా ప్రభు యొక్క మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ ఎంత చక్కగా చెప్పాడంటే, లూకా సువార్తలు మనం చదువుకున్న భాగంలో 22వ అధ్యాయం చదువుకుంటున్నాం కదా. ఇప్పుడైతే సంచి గలవాడు అన్నాడు. అందరికీ సంచి ఉండదండి. సంచి గలవాడు అన్నాడు. అప్పుడు సంచి అవసరత లేదు, సంచి లేదు వాళ్ళకి. ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని వెళ్ళండి అన్నాడు. కనుక మరి ఒక చక్కని అనుభవాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుదాం. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. ఆ దినములలో ప్రభువైన యేసుక్రీస్తు తాను 30 సంవత్సరముల వరకు ఆయన తల్లిదండ్రులతో ఉన్నాడు. ఆ తరువాత బాప్తిస్మం పొంది ప్రభువు తాను వచ్చిన పనిని ప్రారంభించాడు. ఆయన పని చేయుచున్న దినములలో మరి కొంతమంది వచ్చి అడుగుతున్నారు. చూడండి, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి ఈ విధంగా చెప్పారు, వారందరూ ఉపవాసం చేస్తున్నారు కదా, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసము చేయరు? దీనికి హేతువేమని అడిగారు. అప్పుడు యేసు అంటున్నాడు,
పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయుదురా అన్నాడు. పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయుదురా, చేయతగునా, అసలు ఉపవాసము చేయతగునా అని చెప్పాడు. చెప్పి పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయ తగదు, కానీ పెండ్లి కుమారుడు తమ యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు అన్నాడు. పెండ్లి కుమారుడు ప్రభు అయిన క్రీస్తు. ఎందుకనగా ఆయన పెండ్లి కుమార్తె కలవాడు. పెండ్లి కుమార్తె అనగా సంఘము. ఇక్కడ పెండ్లి కుమారుడు అనేసరి నన్ను మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా పెండ్లి కుమారుడు అన్నాడు. ఆ యేసు ప్రభువు పెళ్లి కూడా అయిపోయిందని నానా బాబా ఘోరాతి ఘోరమైన మాటలు మన బ్రతుకుల్లో మనం వింటూ వాటిని కూడా మౌనముగా తెలియనట్లుగా వెళ్ళిపోవలసిన పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం సోదరులారా. కడవరి దినములలో దేవుని యొక్క కృప అంతకంతకు మరి ముగించబడబోతోంది అని మనకి తేటగా అర్థమవుతుంది. అయితే ఈ కాలంలో విశ్వాసాన్ని కాపాడుకున్న వారే చాలా ధన్యులు. చూడండి, ఇక్కడ లేఖనముల్లో ప్రభువు ఏం చెప్తున్నాడు? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయ తగునా, ఉపవాసము చేయ తగదు అన్నాడు. చేయరు అంతే. కానీ పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే సమయం వస్తుంది, అప్పుడు పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేస్తారు అని చెప్పాడు. దీనికోసం నేను గతంలో వీడియో కూడా చేశాను సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మీరు గమనించినట్లయితే ఈ సందర్భంలో మన ప్రభువు ఆయన పెండ్లి కుమారునిగా, పెండ్లి కుమారుడు అని ఎవరిని పెడతాళ్ళని అనరు, పెండ్లి కుమార్తె, పెండ్లి వివాహ దినము, వివాహానికి మరి అనుకూలమైన కన్యక ఉంటేనే అప్పుడు పెండ్లి కుమారుడు అవుతాడు. కనుక పెండ్లి కుమారుడు అనగా ప్రభు అయిన క్రీస్తు, వధువు అయిన సంఘము ఆయనకు ఉన్నది గనుక, ఆయనలోనే ఉన్నది కనుక పెండ్లి కుమారుడు అయ్యాడైనా. ఇక దాని గురించి మరి మీరు ఆ గతంలో ఉన్న వీడియో చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే ప్రభువు వారితో ఉన్నంత వరకు వారు జాలితోటి సంచితోటి ఏ పని కూడా లేనివారు కనుక అసలు వాళ్ళకి జోడు కూడా అక్కర్లేదట. కానీ పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే దినం వస్తుంది కనుకనే వారు ఇప్పుడు సంచి జాలి తీసుకొని వెళ్ళండి అన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ఈ అనుభవాలు మీరు జాగ్రత్తగా చూడండి. ప్రభువు మరి ఆ తర్వాత శిష్యులతో లేడా? ఆయన శిష్యులను విడిచిపెట్టాడా? మరి ఎందుకు ఈ విధంగా చెప్పాడని కూడా ఈ సందర్భంగా మీకు ఒక సందేహం కలగాలి. అయితే ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచి 3వ దినాన తిరిగి లేచాడు. 47 దినములు ప్రభువు వారికి ఎక్కడికక్కడ ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. 50వ దినమున ఆయన ఆత్మను వారికి సమృద్ధిగా అనుగ్రహించాడు. లేఖనముల ప్రకారముగా అనాది నుండి దేవుని యొక్క దయా సంకల్ప ప్రకారముగా 50వ దినమున తన శిష్యులందరికీ తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆయన తన యొక్క పనిని భూమి మీద జరిగిస్తూ ఉన్న అనుభవాలు మనకు తెలుసు. అయితే ప్రభువు ఆ శిష్యులకు మాత్రమే చెప్పాడు, సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని వెళ్ళండి, సమాధానము, నా సమాధానం మీకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుంది, సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అను జోడు అన్నాడు. నా సమాధానం మీకు తోడై ఉంటుంది. లోకంలో మీరు పని చేయటానికి మీకు చాలా చాలా అవసరతలు ఉంటాయి. నేనున్నంత వరకు నాలోనే రహస్యముగా ఉన్న సంఘము మీరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ప్రత్యక్షపరచబడుతోంది, అనగా సంఘము స్థాపింపబడుతుంది అపోస్తుల ద్వారా. ఆ సమయంలో వారు పని చేయటానికి వాళ్ళ అవసరతల నిమిత్తము కూడా వాళ్ళకి సంచి అనగా పర్స్ అంటాడు.
జాలే అంటే బ్యాగ్ అని చెప్తాడు సోదరులారా. సంచి జాలే మీకు అవసరం, మీకు అవసరం. ఎందుకంటే ప్రభు యొక్క రాజ్య స్థాపన కొరకు ఎంతో బాధ్యతాయుతమైన ఈ యొక్క సేవ, దీనిలో వాళ్ళు వారి బాధ్యతలను నెరవేర్చాలి అంటే ఇవి మీకు ఉండాలి. మొట్టమొదట్లో మీకు సమాధానం అని నేనే సమాధానకర్త, నేనే మీకు తోడై ఉన్నాను కనుక మీరు చెప్పులు కూడా తీసుకెళ్ళక్కర్లేదని చెప్పిన ప్రభువు మరలా ఆయన చివరిగా చెప్పినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూడాలి ఈ లేఖనాన్ని. చివరిగా చెప్పేటప్పుడు చెప్పులను గురించి చెప్పలేదు సోదరులారా, చెప్పుల గురించి చెప్పలేదు. అనగా సమాధానకర్త మీకు ఎల్లప్పుడూ తోడయ్యుండులాగున మీకు ఏమైనాను అప్పుడు తక్కువైనా ఏమి తక్కువ కాలేదు ప్రభు అని చెప్పారు కదా. ఇప్పుడైతే సంచిని జాలిని తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు. అయితే సమాధానము మీకు తోడై ఉంటుంది. అంతేకాకుండా దేవుని యొక్క శ్రేష్టమైన సత్యవాక్యంలోనే ప్రభు అయిన తండ్రి ఈ యొక్క అనుభవాలన్నిటినీ మనకు జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఈ సమయంలోనే బహు జాగరూకులయ్యుండి మీరు కత్తి లేకపోయినట్లయితే వస్త్రము నమ్మి కత్తి కొనుక్కోండి అని చెప్పాడు. మొదట్లో చెప్పలేదు ఆ మాట, మొదట్లో చెప్పలేదండి. మీరు కత్తి లేని వారిగా ఉన్నారు, అయితే వస్త్రమును కూడా అమ్మేసి కత్తి కొనుక్కోండి. మనం ఇందాక చదువుకున్నాం, వస్త్రము కంటే దేహము గొప్పదని. వస్త్రము అనగా ఈ వస్త్రములు మార్చుకుంటూ మనం బ్రతికే పద్ధతి ఉంది. వస్త్రములలో ఆత్మకు నియమించిన వస్త్రములలో చాలా చాలా రకాలైన వస్త్రాలు ఉన్నాయి. అయితే వస్త్రము కంటే దేహము గొప్పది. దేహము దాని యొక్క సంరక్షణ కొరకు ప్రభు చెప్పట్ల, దాని ఆశలు నెరవేర్చుకున్నటకు ప్రభు చెప్పటం లేదు. మీరు కొంతకాలము ఈ లోకములో తోడేళ్ల మధ్యలో పనిచేయాలి కనుక మీకు కత్తి అవసరము. కాబట్టి మీరు దేన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ కత్తి మాత్రం భద్రము సుమి, అది ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి అని ప్రభు తన శిష్యులకు చెప్తున్న విధానం ఆలోచన చేస్తే ఏంటి, యేసు ప్రభు కత్తులు కొనుక్కోమంటున్నాడా? మనుషుల మీదకి ఒకళ్ళ గొడవలు ఆడుకోండి అని చెప్పడానికి ఆయన ఏమన్నా కత్తిని కొనుక్కోమన్నాడా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు వస్త్రమును అమ్మి కత్తిని కొనుక్కొనుడి అంటే వస్త్రము కంటే దేహము చాలా గొప్పది. ఆహారము కంటే ప్రాణం చాలా గొప్పది. ఆహారం గురించి ఆలోచన చేయకండి, వస్త్రము గురించి ఆలోచన చేయకండి. మీ ప్రాణము, మీ యొక్క దేహము మీరు ప్రభు కొరకు ఉపయోగించటానికి, మీరు ప్రభువు నిమిత్తము వాడుకోవటానికి ఈ దేహమును కొంత మట్టుకు దీని సంరక్షణ కూడా ప్రభు చెప్తున్నాడు. ఎందుకనగా మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని చెప్పాడు. ఈ దేహముతోటి ప్రభు పని చెయ్యాలి. ఆత్మ సంబంధి, ఆత్మ లోపల ఉంది, దేహం బయటికి కనిపిస్తుంది. ప్రభువు దగ్గరకు వచ్చిన వారి దేహములు ప్రభు కొరకు ఉపయోగిస్తేనే వారి యొక్క ప్రాణములు, వారి యొక్క ఆత్మలు దేవుని యొక్క రాజ్యములో యుగయుగములు ఆయనతో కూడా జీవిస్తాయి అనే సత్యాన్ని గమనించడానికి తండ్రి అయిన దేవుడు ఇంత రహస్యమైన సంగతి ఇది ఒక నిమిషంలో చెప్పడానికి అయ్యేది కాదు కదా నా ప్రియ సహోదరి సహోదరులారా. చెప్పినా అర్థం కాదు. నేనేదో చెప్పానని నా తృప్తి కోసం నేను ఏదో పెదవులు ఉన్నాయి కదా అని చెప్పుకున్నప్పటికీ దేవుని యొక్క వాక్యము అది నిరర్ధకము కాదు కదా, స్పష్టంగా వాటిని మనం నేర్చుకోవాలి. అయితే ప్రభు అంటున్నాడు, మీరు వస్త్రము కలిగి ఉన్నట్లయితే ఒకవేళ దాన్ని తీసేసి ఆ వస్త్రమును అమ్మేసి కత్తి కొనుక్కొనండి అని చెప్పాడు. ఏంటి కత్తి, ఏంటి ఈ కత్తి అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అయిన తండ్రి ఈ ఖడ్గము లేక కత్తి గురించి చాలా లేఖనాలు ఉన్నాయి. నేను వీటన్నిటినీ మీకు చెప్పి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టి విసిగించి ఈవిడేదో ఒకటి చెప్పి చాలా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనేలాగా మరి వాక్యం అలాంటిది అని ప్రస్తుతం నేను మీకు ఇబ్బంది పెట్టను. కానీ సోదరులారా, మరి ఈ కత్తి అంటే ఏంటో మనం జాగ్రత్తగా చూడగలిగినట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూడండి, 17వ వచనం చదువుదాం.
మరియు రక్షణయను శిరస్త్రాణమును, చూడండి, రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని చెప్పాడు ప్రభు. ఏంటండి ఈ ఖడ్గం? ఏంటి ఈ కత్తి? దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గము. ఈనాడు చర్చెస్లో దేవుని వాక్యమే వింటున్నారా? నిజముగా అది దేవుని వాక్యమైనట్లయితే ఖడ్గము వలె ఉపయోగించుట, అపవాదిని ఎదిరించుట తెలుసా మీకు? నా ప్రియ సహోదరి సహోదరులారా, అపవాదితో మమేకమైపోయి వాడి యొక్క క్రియలను ఆశతో అపేక్షిస్తూ లోక సంబంధమైనవి, నేను చెప్పే భాష జాగ్రత్తగా వినండి, లోక సంబంధమైన వాటి చుట్టూ తిరుగుతున్న దేవుని ప్రజలుగా దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ ఉన్నారు. ప్రభువు చెప్పిన భూ సంబంధమైన సంగతులను నమ్మరు, పరలోక సంబంధమైన సంగతులు అసలే మీకు అందవు అసలు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, ఆత్మ ఖడ్గము కలిగిన వారు ఈ లోకములో ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఎక్కడైనా అపవాది వాడి తంత్రములన్నిటినీ కూడా జయించగలరండి. అపవాదితో పోరాడతారు సోదరులారా. ఆత్మ ఖడ్గము అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసం చేశాను. ఈ తెలియని క్రైస్తవులు ఎవరున్నారు? కానీ అదేంటో తెలియదు. దేవుని వాక్యం అంటే ఏంటో తెలియదు. చర్చికి వెళ్ళి ఏదో పాస్టర్ నోటికి వచ్చి నీ చెప్పి వాళ్ళ స్వలాభం కొరకు ఏదో కాసేపు మీకు 10 పాటలు పాడేసి ఏదో కాసేపు 2 ముక్కలు ఆ కథ ఈ కథ ఏదో ఒకటి చెప్పేసి కథలేగా ఇప్పుడు అంతా చెప్తున్నారు. చెప్పి ఇక అక్కడ అలాగా ఆ పాస్టర్ గారికి కానుకలు అర్పించుకుంటే ఆ రోజు అయిపోయినట్టే. నీ జీవితంలో నువ్వు ఎంత కోల్పోతున్నావో, ఎంత నష్టపోతున్నావో, దేవుని నామంలో ఎంత మోసగించబడుతున్నావో అసలు ఎప్పుడైనా కూర్చొని ఆలోచన చేసుకొని జ్ఞానముతో దేవుని యొక్క వాక్యాన్ని ఆశతోటి అపేక్షించే పద్ధతిలో క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న క్రైస్తవులు ఎందరు ఉన్నారు సోదరులారా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు అంటున్నాడు కదా, మరియు రక్షణయను శిరస్త్రాణం ఉండాలి, అంతేకాదు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అన్నాడు. ఎవరైనా సరే ఖడ్గము ధరించుకొనుట అనేది జరుగుతుందా? ప్రభు యొక్క భాష చూడండి. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి కలిగిన దేవుని వాక్యములో ఉన్న తీవ్రమైన సంగతులను చూడండి. దేవుని యొక్క సత్యములో ప్రభువు తన పిల్లలను ఎంత బలవంతులుగా చేసుకుంటున్నాడో ఆయన వాక్యము సోదరులారా ఎంత బలమైనదో చూడండి. దేవుని యొక్క వాక్యములో ఎన్ని భాగాలు ఉన్నాయండి. బోధలో ప్రత్యేకించి 2 భాగాలు నేను మీకు చెప్పాను. కానీ దేవుని యొక్క వాక్యము ఇదే గ్రంథాన్ని పట్టుకొని సర్వ ప్రపంచము ఎన్ని రకాల బోధలో, ఎన్ని రకాల డినామినేషన్సో, ఎన్ని రకరకాల మంది పాస్టర్లు బయలుదేరి ఈ వాక్యాన్ని పట్టుకొని ఎందరూ నష్టపోతూ, మోసపోతూ, హత్య చేయబడుతూ, అవమానపరచబడుతూ, సాతానుకు దాసులుగా, బానిసలుగా, బంధీలుగా బ్రతుకుతూ ఉన్నారు. ఒకప్పుడు లోకంలో సాతాను బంధీలమే మనం. కానీ ప్రభువును అంగీకరించిన మన యొక్క జీవితంలో ప్రభు ఇచ్చిన స్వాతంత్ర్యం ఏది? ప్రభు అనుగ్రహించిన స్వాతంత్ర్యం పొందిన వాళ్ళు పరలోకం కొరకు సిద్ధపడతారండి. లోకం చుట్టూ తిరగరు, ఈ పిచ్చి ప్రార్థనలు చేయించుకోరు, ఈ పిచ్చి చేష్టలు చేయరు. ఎంత సున్నం కొట్టిన సమాధులు మీ మధ్యలో పాస్టర్లుగా బ్రతుకుతున్నారో తెలుసా? సున్నం కొట్టిన సమాధి అని ప్రభు ఎవరిని గూర్చి మాట్లాడాడో ఆలోచన చేయండి. మరికొంతమంది కనబడని సమాధులు అని చెప్పాడు. మరికొంతమందిని వేషధారులైన వారలారా అని ఆ మత్తయి సువార్త 23వ అధ్యాయం చెప్పింది. శాస్త్రులు పరిచయులు అంటే వాళ్ళకి ఎవరికో మనకు కాదనుకుంటున్నారా? ఈనాడు బోధకులను గూర్చి ఇంకా భయంకరమైన మాటలే వ్రాసిపెట్టాడు. వాళ్ళ వేషధారులాగిన శాస్త్రులారా, పరిచయులారా అన్నాడు. ఇప్పుడైతే కుక్కలో పందులు అని చెప్పేసి ఘోరాతి ఘోరమైన భాషను ఈ బోధకులకు ఉపయోగించాడు సోదరులారా ప్రభు.
వీళ్ళు సర్పములు అన్నాడు, సర్ప సంతానం అన్నాడు. భయంకరమైన దుర్మార్గులైన పనివారు వీళ్ళందరూ పేరు పెట్టుకున్నారు పాస్టర్లు అని. నా పేరులోనే మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు అని ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ఈ కాలమందు ఎంత దుఃఖపడుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయో తెలుసా మీకు? దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో దయచేసి లేఖనాలను పరిశోధించండి, వాక్యాన్ని విశ్వసించండి. ప్రభు యొక్క నోటి మాటలను ఆధారం చేసుకొని అపవాది కూడా నేను అదే మాటలు చెప్తేనే జనాలను మోసం చేయగలను అని బయలుదేరాడు సోదరులారా. వాడి మోసానికి, వాడి ఆకర్షణకు, వాడి శరీర సంబంధమైన చెత్త బోధలకు ప్రజలందరూ విస్తారంగా ఆకర్షితులైపోయి మందలుగా కూడుకొని ప్రభువుని, ఇశ్రాయేలు న్యాయాధిపతిని చెంప మీద కర్రతో కొడుతున్న దుర్మార్గమైన సేవా విధానాన్ని ఈ రోజున మన కనులారా చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు తన శిష్యులకు ఏం చెప్పాడో తెలుసా? వస్త్రము కలిగిన వాడు, వస్త్రం ఉంది, మీకు వస్త్రం ఉంది, రక్షణ పొందిన వారిగానే ఉన్నారు, మంచిది, అది మీకు శిరస్త్రాణంగా ఉంటుంది. కానీ మీరు కత్తిని కలిగిన వారిగా ఉండాలి అని చెప్పాడు. ఏంటి ఈ కత్తి అంటే? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము అన్నాడు. అయితే ఆత్మతో మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఎంత సంపాదించుకుంటే మీ ఆత్మకు ఖడ్గముగా వాక్యము పనిచేస్తుందో తెలుసా? మనము పోరాడుటకు ఖడ్గాన్ని, ఒక మంచి సైనికుడు పోరాటంలో వాడేది ఆత్మ ఖడ్గము అనగా ఖడ్గాన్ని వాడతాడు. ఈ లోకంలోనైతే విశ్వాస సంబంధమైన ఈ మంచి పోరాటంలో విశ్వాసికి కావలసింది దేవుని యొక్క వాక్యమును ఆత్మ ఖడ్గము. అప్పుడే మనం సాతానును జయించగలం సోదరులారా. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనము ఏమి తెలియచేస్తూ ఉంది? మన యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అని అపోస్తులైన పౌలు ఎంతో తేటగా చెప్పిన సంగతిని కూడా మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుండి చూడండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. శరీర ప్రకారం మేము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు. మనకు కత్తి కొనుక్కోమన్నాడు ప్రభు. అంటే ఏదో ఒక కత్తిని తెచ్చుకొని ఎవరికన్నా హాని చేయడానికి ఎప్పటికప్పుడు భద్రంగా ఉంచుకో కత్తులు. ఈ లోక జనులకు ఈ కత్తులు కావాలి. ఈ లోక అధికారులకు ఒకడినొకడు హాని చేసుకొని చంపుకునే వారికి ఇవన్నీ కావాలి. కానీ మనకు కావాల్సింది ఆత్మ ఖడ్గము అనగా దేవుని యొక్క వాక్యము. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఓర్పు కలిగి, సహనం కలిగి, రోషము కలిగి, పౌరుషము కలిగి, నీతిని కలిగి, యథార్థతను కలిగి, ప్రార్థన జీవితాన్ని కలిగి, విశ్వాసముతో, నిరీక్షణతో, పట్టుదలతో పరలోకానికి చేరే విధానంలో యుద్ధ సైనికుడిగా అనగా మంచి పోరాట పటిమను సంపాదించుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యములో నీకు ఎంత ప్రవీణత ఉండాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏదో చర్చికి వెళ్తున్నాం, వాళ్ళ నోటికి వచ్చిన కారు కూతలకు వస్తారు, వాటిని వినేసి మనం కూడా వాక్యం వింటున్నాం, మనం కూడా విశ్వాసం అనుకొని పొరబడుతున్న క్రైస్తవ్యములో ఉన్న నా సహోదరులు నశించిపోతున్న వారు ఎందరో. వాక్యంలో ఏమీ తెలియదు, అనుభవం లేదు, దాని మీద ధ్యాస లేదు, చదువుకున్న అర్థం కాదు, ప్రార్థనలను చేసుకుంటారు శరీరం కొరకు, శరీర లాభం కొరకే, శరీర సంబంధమైన కుటుంబాలు, బంధాలు, బాంధవ్యాలు, ప్రేమలు, మా వాళ్ళకి మీ వాళ్ళ మొత్తం అంతా శరీరం కొరకే చేసే ఈ యొక్క పద్ధతిని నేర్పింది కూడా ఈ దొంగ పాస్టర్లే, ఈ దొంగలే సోదరులారా. ఈ దొంగలే మన ప్రభు యొక్క పనిలో చొరబడిపోయారు. వీళ్ళందరూ ప్రజలని సర్వనాశనం చేస్తూ దేవుని యొక్క ప్రజలందరినీ కూడా మరెన్నడూ ప్రభువును చూడకుండా చేస్తున్న దుర్మార్గులు, ఏ మాటను నమ్మకుండా చేస్తున్న దుర్మార్గులు ఈ దొంగ పాస్టర్లే. కనుక వీళ్ళకెంతసేపు అల్లర్లో, గొడవలో, వాడిని తిట్టుకుంటూ వీడియోలు పెట్టి వీళ్ళు మనగాళ్ళు అనిపించుకుంటున్న అజ్ఞానుల మధ్యలో దుర్మార్గులైన వారు వీళ్ళందరూ చేసే పని ఇదే. ఒక్కడు కూడా దేవుని యొక్క సత్యవాక్యాన్ని చెప్పి దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని కలిగి జీవించే పద్ధతులను సంఘములలో బోధించువారు లేని ఈ కడవరి దినములలో
ఎంత ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసిన విధానం ఉన్నదంటే, బయట ఎవడో వచ్చేసి మా మతోన్మాదులు వచ్చి నాశనం చేసేస్తున్నారని వాళ్ళ మీద పడిపోవటం కాదు, లోపల ఇంటిలోనే ఇంటి దొంగలు బోల్డ్ మంది, వీళ్ళందరినీ పసికట్టడం అసంభవం. అంత దొంగలు అందరూ కూడా శరీర సంబంధమైన బోధలు చేసేవారే. ఒకవేళ ఎవరైనా ఆత్మ సంబంధంగా మాట్లాడితే అలాంటి వారిని లోకం ఎలాగూ బ్రతకనివ్వదు. అది వాళ్ళకు వరమే కానీ నష్టమేం కాదు. ఏదేమైనప్పటికీ మనకు ఆత్మ ఖడ్గం కలిగిన వారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యము అనేది, నేను దేవుని యొక్క లేఖనముల ప్రకారముగా మీరు గమనించినట్లయితే ఈ ఖడ్గమును ధరించుకొనుడి అన్నాడు. సంపూర్ణముగా సోదరులారా, దేవుని యొక్క వాక్యముతోనే నింపబడాలి. మనం మాట్లాడినా, మనం నిజంగా నిద్రపోతున్నా, మనము మేల్కొనినా, మనం ఎక్కడ నిలబడినా, మనం కూర్చున్నా, లేచినా వాక్యమును గురించి మాట్లాడుకోవాలి. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ఆస్వాదించాలి, వాక్యంలో మరి అనుభవాన్ని సంపాదించుకోవాలి, వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యమునే మనము నిత్యము సోదరులారా ఎప్పటికప్పుడు ప్రతి అనుభవంలో కూడా చూసుకోగలిగినంత శక్తిని ఎన్ని లేఖనాలు నేర్చుకుంటే అలాంటి శక్తివంతులు అవుతారు. అట్టివారు నిజముగా శక్తిని పొందిన వారు ఆత్మ ఖడ్గమును ధరించుకునిన వారే. నిత్యము దేవుని యందే లీనమైపోయిన జీవిత విధానాన్ని అలవర్చుకొనుట. నేను బిడ్డల్ని పెంచేది దేవుని కొరకే, నా కుటుంబంలో నేను తింటున్నా దేవుని కొరకే, నేను త్రాగినా దేవుని కొరకే, నేను పని చేసినా దేవుని కొరకే, నేను బ్రతికేది నా దేవుని కొరకే, నేను ఏం చేసినప్పటికీ నా ప్రభువు నిమిత్తమైన దినమంతా కూడా దేవుని యొక్క వాక్యం మీద ధ్యానం ఉంచుకునే పద్ధతిలో మరి అన్ని వాక్యాలు గుర్తు రావాలి అంటే మనకు బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో ఎంత అవగాహన ఉండాలి, ఎంతగా ఆసక్తి కలిగి లేఖనాలు నేర్చుకున్న వారమై ఉండాలి. అట్టివారు మాత్రమే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకునే వారిగా ఉండగలరు అనే సంగతిని లేఖనముల్లో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే చివరిగా నేను ఒక విషయాన్ని చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే ఖడ్గం గురించి అసలు పరిశుద్ధ లేఖనములు విస్తారంగా వ్రాయబడి ఉన్నాయి. నేను ఏ ఛాయలకి కూడా వెళ్ళలేదు సోదరులారా. మనకు దేవుడు కత్తిని కొనుక్కోవాలి అని చెప్తున్నాడు కనుక ఆ ఒక్క అనుభవాన్నే మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే దేవుని యొక్క లేఖనాల్లో కీర్తనల గ్రంథం 149వ కీర్తనలో మనం చదువుకున్నట్లయితే, కీర్తనలు 149:5 నుండి, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. భక్తులు ఘనత నొందుతారట, చాలా హర్షిస్తూ ఉంటారట. ఎందుకని అంటే వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే అన్నాడు. ఈరోజు మీ చేత భక్తులు అనిపించుకుంటున్న వారికి ఘనత ఉన్నదా సోదరులారా? భక్తులు అని అనిపించుకోవటానికి తిప్పలు పడిపోతున్నారు. వాళ్ళు ఎంత ద్రోహం చేస్తున్నారంటే దేవునికి, దేవుని ప్రజలకు ద్రోహం చేస్తూ ఉన్నారు. ఏ వాక్యాల్లో ఏంటి, అసలు యేసు అనగా ఏంటి, క్రీస్తు అనగా ఏంటి తెలియదు. తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్ముని యొక్క కాలములో ప్రభువు విధించిన నియమములేంటో తెలియదు. సాతాను వాడి తంత్రములను గూర్చి తెలియదు సోదరులారా. సాతానుడు శరీర సంబంధమైన మాటలతో సంఘములలో చొరబడితే, దొంగ బోధకులను తయారు చేస్తే, ఈ దొంగ బోధకులందరూ కూడా మీకు ఘనులుగా కనిపిస్తూ ఉంటే, ఆ ఘనులు మీకు కనిపించే మీ బోధకులు వారందరూ ఒక దినాన భయంకరమైన పాతాళానికి వెళ్ళిపోతున్నప్పుడు చూచి అఘోరిస్తారు. ఇప్పుడే చూడండి, కన్నులారా లేఖనాలను చూడండి. దేవుని యొక్క భక్తులకు దేవుడిచ్చిన ఘనత ఏంటో చూడండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు?
భక్తులందరూ కూడా చాలా ఘనత నుండి ప్రహర్షిస్తారంటే ఈ మాటని ప్రతి దొంగ బోధకుడు ఉపయోగించుకుంటాడు, ప్రతి అబద్ధ బోధకుడు ఉపయోగించుకుంటాడు. కానీ దేవుడు అబద్ధ బోధకుల గురించి కాదు చెప్పింది, భక్తుల గురించి చెప్పాడు. ఈ భక్తులు ఎవరో తెలుసా? కేవలము పరలోకము గురించి, పరలోక రాజ్య సంబంధమైన సువార్తను మాత్రమే తన యొక్క సంఘములలో చెప్పేవాడే భక్తుడు. క్రీస్తు ఆత్మ కలిగిన వాడే భక్తుడు. కనుక ఆ భక్తులందరూ ప్రహర్షిస్తారట, వాళ్ళు సంతోషభరితులై ఉంటారు. వారు పడకల మీద ఉన్నప్పటికీ కూడా వారి యొక్క నోరు ఉత్సాహ స్తోత్రములతో నిత్యము దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు, అన్యజనులకు ప్రతిదండన చేయువారు వారే, ప్రజలను శిక్షించే వాళ్ళు కూడా వారే. సోదరులారా, భక్తులంటే ఏంటనుకుంటున్నారు? ప్రభువుకు ప్రజలకు మధ్యవర్తులు. వారు లోకములో ఎన్నిక లేని వారిగా ఏమీ గొప్పతనాన్ని కోరుకోరు కనుక, ఈ లోక సంబంధమైన వాటిని కోరుకోరు కనుక వాళ్ళు చాలా చులకనగా, ఎన్నిక లేని వారిగా, దేనికి పనికిరాని వాళ్ళగా కనిపిస్తారు నిజమైన భక్తులు. పనికి మాలిన వారైతే గొప్ప పేరు ప్రతిష్టలు కలిగిన వారిగా విరజిమ్ముకొని తిరుగుతూ మనుషులను మోసం చేస్తారు. అయితే దేవుడు తాను కోరుకున్న తన భక్తులకు ఎంత అధికారాన్ని ఇచ్చాడో తెలుసా? వారు అన్యజనులను వాళ్ళందరికీ ప్రతిదండన చేయబోతూ ఉన్నారు, ప్రజలందరినీ శిక్షించబోతూ ఉన్నారు. అంతేకాదు, గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించబోతూ ఉన్నారు. ఈ భక్తులు ఎవరెవరిని బంధించి గొలుసులతో బంధించబోతూ ఉన్నారో తెలుసా మీకు? భక్తిహీనులు ఏర్పాటు చేసుకున్న దొంగ బోధకులు ఉన్నారు, చూసారా? ఈ దొంగ బోధకులందరినీ శిక్షించడానికి, బంధించడానికి, ఇనుప సంకెళ్లతో బంధించడానికి దేవుడు భక్తులకే అధికారాన్ని ఇచ్చాడట. అంటే ఈ లోకస్తుల గురించి చెప్పలా, ఈ లోక సంబంధమైన వాళ్ళు అసలు లెక్కలోకి రారు. సింపుల్గా చెప్పాడు, అన్యజనులకు ప్రతిదండం జరుగుద్ది. ప్రజలందరూ కూడా ప్రభు మాట నమ్మకుండా అబద్ధ బోధకుల మాటలు నమ్ముతున్నారు కనుక వాళ్ళందరికీ శిక్షించే అధికారాన్ని కూడా భక్తులకే ఇచ్చాడు. అంతేకాదు, ఆ భక్తిహీనులందరూ పోగు చేసుకున్న దొంగ బోధకులు దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశల కొరకు బోధకులను పోగు చేసుకుని అని చెప్పాడు అపోస్తుడైన పౌలు. ఈ పోగు చేసుకున్న దొంగ బోధకులందరినీ కూడా గొలుసులతో బంధించి వారి గనులందరినీ కూడా ఇనుప గొలుసులతో సంకెళ్లతో బంధించడానికి ప్రభువు తన భక్తులకు అధికారం ఇచ్చాడట. అంతేకాదు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. ఆయన భక్తులందరికీ ఘనత, దేవుడిచ్చే ఘనత 2 అంచులు కలిగిన ఖడ్గాన్ని తన భక్తులకు ఇస్తాడట. 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడియైనది, బలమైనది, మనుషుల యొక్క ప్రాణ, ఆత్మ, కీళ్ళు, మూలుగులు విభజించగలిగిన సామర్థ్యం ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని తన భక్తులకు ఇస్తాడట. వాళ్ళు ఆ వాక్యాన్ని బట్టి విధింపబడిన తీర్పులు జరిగించడానికి, ఎలాంటి వారికి ఏమి చెయ్యాలో సమస్తాన్ని నెరవేర్చడానికి తన భక్తులకు దేవుడి ఘనతనిచ్చాడు అని తెలియచేస్తున్నాడు. సోదరులారా, భక్తి కలిగిన అనుభవం ఎంత గొప్పది, భక్తుల యొక్క స్థానము ఎంత ఉన్నతమైంది. సోదరులారా, నిజముగా ప్రభు యొక్క లేఖనములు అనగా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము కలిగిన వారు ఈ లోకములో వాళ్ళందరూ చంపబడుతూనో లేకపోయినట్లయితే దూషించబడి, అవమానపరచబడి, చాలా బందీలుగా అయిపోయి రకరకాల బాధలు పెట్టి ఆది నుండి కూడా భక్తులందరినీ చాలా హింసిస్తూ వచ్చింది ఈ లోకం. అయితే ఈనాడు ఆ హింసయే వారికి ఘనత. ఆ శ్రమను అనుభవించుట, రాళ్లతో కొట్టబడుట, రంపములతో కోయబడుట, వారిని మనం నిత్యం జ్ఞాపకం చేసుకుంటున్నామండి భక్తులని. అది దేవుడు వారికి ఇచ్చిన ఘనత. రాళ్లతో కొట్టి చంపేసిన స్టెఫను పేరు ఎత్తకుండా ఈ సృష్టిలో ఏ క్రైస్తవుడు మనుగడ కొనసాగలదా? ఎక్కడైనా వాక్యం ప్రకటించబడుతుందా? కనుక దేవుని యొక్క సన్నిధిలో 2 అంచులు కలిగిన వాక్యము అను ఆత్మ ఖడ్గము భక్తులకు ఇస్తాడు.
ఆ భక్తులు దానిని బట్టి సమస్తమును నెరవేర్చుచున్నారే కానీ వారు ఈ లోకములో భక్తులకి ఇది అసలు యోగ్యమైన లోకమే కాదు సోదరులారా. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పనిని పూర్తి చేసుకొని మన యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళిపోదామనే అత్య ఆశతో, చాలా అపేక్షతో, అభిలాషతో ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడతారే కానీ ఈ లోకం చుట్టూ ఈ చెత్త ప్రార్థనలు చేసుకుంటూ, ఈ మాయ మాటలు చెప్పుకుంటూ, ఈ కాని పనులు చేసుకుంటూ, ఈ సంపాదనల కోసం, లేకుంటే గొప్పల కోసం, వాళ్ళ శరీర భోగాల కోసం, శరీరంలో చక్కగా కనబడటం కోసం వాళ్ళు అసలు ప్రయాసపడాల ఏ భక్తుడు కూడా. ఇలాంటి ఘనతను అందుకే దేవుడు తన భక్తులకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఇట్టి కృప మనము కూడా పొందటానికి ప్రభువైన తండ్రి అంటున్నాడు, వస్త్రము కలిగిన వాడు తన వస్త్రమును అమ్మేసి కత్తి కొనుక్కోండి. అంటే అన్నిటికంటే వస్త్రము కంటే దేహము గొప్పది. దేహము ప్రభు యొక్క చిత్తాన్ని అనుసరించి జీవించడానికి వాక్యమును ఆత్మ ఖడ్గం ఉండాలి. కనుక అది సంపాదించుకొనండి అని చెప్పడానికి ప్రభువైన తండ్రి శ్రేష్టమైన తన సత్యమైన మార్గాన్ని మనకు చూపిస్తూ మనలను నడిపించుటకు, మనలను గమ్యాన్ని చేర్చడానికి ప్రేమ స్వరూపుడైన తండ్రి ఆయన స్వరము, ఆయన గొర్రెలు మాత్రమే వింటాయనే సత్యాన్ని మనకు కూడా నేర్పిస్తూ ఉన్నాడంటే ఆయన గొర్రెలలో మనలను చేర్చుకున్నాడు అని అందు నిమిత్తమై దేవుని ఎడల కృతజ్ఞత బుద్ధి కలిగి ఆయన భూసంబంధమైన సంగతులు చెప్పాడు. తరువాత నెమ్మదిగా పరలోక సంబంధమైన సంగతులు చెప్పాడు. భూసంబంధమైన సంగతుల దగ్గర ఆగిపోకుండా పరలోక సంబంధమైన సత్యాన్ని, సంపూర్ణ సత్యాన్ని విశ్వసించి క్రీస్తునందు మనము కూడా పరిపూర్ణులమై సంపూర్ణ సిద్ధి పొందిన పరిశుద్ధులతో కూడా మహిమ కలిగిన పరలోక పట్టణానికి వారసత్వాన్ని సంపాదించుకునే విధానంలో మన క్రైస్తవ జీవితాన్ని మరి ప్రభు కృప ద్వారా అంతం వరకు నడిపిస్తాడని విశ్వాసంతో సాగిపోదాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ లేఖనాలు కొందరికైనా షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఉద్దేశాలను కామెంట్స్ రూపంలో పెట్టండి. మీకు అర్థం కానిది దయచేసి నాకు మీరు తెలుపగలిగినట్లయితే లేఖనాలు మీకు వివరంగా ప్రభు యొక్క దయ చొప్పున నాకు తెలిసినంత మేరకు నేను మీకు మరి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కేవలం చెప్పుకుపోయేదాన్ని కాదు సోదరులారా, నేను చేస్తూ చెప్పాలి అని భయభక్తులతోటి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకునే విధానంలో బ్రతుకుచున్న దాన్ని కనుక చెప్తున్నాను. దేవుని యొక్క కృపచేత మరణం వరకు ప్రభు నమ్మకముగా మనలను జ్ఞాపకం చేసుకునేలాగున, ఆయన దయ నిత్యము మనకు తోడై ఉండులాగున మనము ప్రభు యొక్క లేఖనములను విస్తారముగా సంపాదించుకొని ఏదో ఒక చర్చికి పరిమితం కాకుండా, ఒక బోధకు, ఒక మాయ మాటలకు లోబడిపోకుండా క్రీస్తునందలి సత్యములో సంపూర్ణత ఉన్నది కనుక, క్రీస్తు శరీరము సర్వ సంపూర్ణత దాచబడి ఉన్నది కనుక అట్టి సంఘముగా, అట్టి పరలోక రాజ్యపు నమూనాగా ఆయన కొరకు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.